రేపు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తామన్నారు. ప్రజలు ఎలా స్పందిస్తారేంటి? జగన్మోహన్ రెడ్డి తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి తిరస్కరించారు సార్? అధికార పార్టీ చెప్తారు. అధికార పార్టీ వాళ్ళు అన్నేయండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళా ప్రజల్లోకి రావటం అంటూ జరిగితే మీరు చూస్తున్నారు కానీ మొన్న 2 కడప వెళ్ళారు, మిగతా ఏరియా వెళ్ళారు. ఆయన ఫాలోయింగ్ ఎట్టుందో చూశారు. లండన్ పర్యటన తర్వాత ప్రజల్లోకి వస్తామని చెప్తున్నారు కదా. లండన్ తర్వాత వస్తారు ప్రజల్లోకి ముందు రానండి. ప్రజల్లో కాదండి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2 రోజులు ఆ నియోజకవర్గ ప్రజలు కలుస్తారంటున్నారు. అట్టా 26 ప్రజలు ఆదరిస్తారా జగన్మోహన్ రెడ్డిని? తప్పకుండా సార్, మీరు చూస్తారుగా, నో డౌట్. ఆయన ఆదరించకపోవడం ఇప్పటికే మహిళలు ఎంత కష్టం ఉన్నారో తెలుసండి. ఆయన వేసిన డబ్బులు చూసి ఇవాళ ఎంత ఆడదాకెందుకు సార్? ఈ 6 నెలలు మంచి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ అధికార పార్టీ స్టిక్కరింగ్ వేస్తుంది కదా. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి చేసిందని చెప్తున్నారు. అయితే సార్, జీడిపి అభివృద్ధి ఎంత జరిగిందో చెప్పమనండి. మంచి చేసిన ప్రభుత్వాన్ని జీడిపి అభివృద్ధి 7 నెలలు ఎంత జరిగిందో చెప్పమనండి. ఒకప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో లాస్ట్ సంవత్సరంలో 4-5 ఏళ్లలో ప్రభుత్వం మీద ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలి మీకు తెలుసు, మాకంటే కూడా ఎక్కువ. కానీ 6 నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో మీకు తెలుసు. అంటే మేము అనుకున్నంత కాకపోయినా 2%, 1%, మేమంటే 50% అంటాం, కాకపోయినా 10%, 5% వ్యతిరేకత అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మీకే తెలుసు, మాకు తెలియదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 4 ఏళ్ళలో వ్యతిరేకత ఎక్కడ రాలా. లాస్ట్ 5వ సంవత్సరంలో మాత్రం నేను చెప్పిన కామన్ క్యాస్ట్ అనేది చూసారా, వైశ్యాసు, రాజులు, బ్రాహ్మిన్స్, రెడ్డిస్ కూడా, రెడ్డి మొత్తం బస్ట్ పట్టబట్టే ఇది వచ్చిందండి. ఈ కమ్యూనిటీ వాళ్ళంతా కొంచెం అసంతృప్తితో షావుకారుల దగ్గరికి వెళ్తే అండి, అసలు జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఎత్తన్నారు సార్ 5 ఏళ్ళలో లాస్ట్ సంవత్సరం. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? అప్పుడే బాగుందండి, అప్పుడు అమ్మలేదు అనుకోండి, ఇప్పుడు అసలు పోయింది అంటున్నారు. మరి ఎక్కడ దెబ్బ వచ్చిందో తెలియదు కదండి. ఆర్థిక వ్యవస్థలో కొంచెం తేడా వచ్చింది సార్. ఎక్కడొచ్చిందో అది నేను అంత ఆర్థిక శాస్త్రవేత్తను కాదులే, కానీ మామూలుగా టోటల్గా పల్లెటూళ్ళలో కూడా కొనుగోలు శక్తి తగ్గిపోయింది ప్రజల దగ్గర అని నా అభిప్రాయం. ఇప్పుడు నేనంటే ఈ మధ్యలో ఇటు తిరుగుతుంటా సార్, మీ మీడియా పరంగా మొత్తం తెలుసు కాబట్టి ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది సార్. ఇప్పుడు గతానికి ఇప్పుడు కానీ మార్పు వచ్చిందంటారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే ఏం చేశారు చెప్పండి? పెన్షన్ తప్ప ఏం చేశారు చెప్పమండి సార్. సృష్టిస్తామంటున్నారు. ఎక్కడుంది సార్ సంపద రైట్, మీరు సృష్టిస్తున్నాను సంపద. జీడిపి ఎంత ఉందో చెప్పమానండి. పోయిన సంవత్సరం జీడిపి ఎంత, ఈ సంవత్సరం జీడిపి ఎంత? అసలు మీ బడ్జెట్లో 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు పెట్టారు కదా సార్. ఆ 3 లక్షలు ఇప్పుడు ఏం ఖర్చు పెట్టారు చెప్పమానండి? అసలు డబ్బులు ఉన్నాయా? బడ్జెట్ కేటాయింపులు జరిగిన డబ్బులు అంటే అప్పులు చేసి వెళ్ళిపోయారు వైసీ జగన్మోహన్ రెడ్డి అంటారు. జగన్మోహన్ రెడ్డి చేసి శ్రీలంక చేశారు. అప్పులు చేస్తానికే జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్లు చేసిండు. 2014 నుంచి 19 నువ్వు 3 లక్షలు చేసావు, 6 లక్షలు చేశారు. 6 లక్షలుగా 14 లక్షలు చేశారు అన్నావు. చివరికి మీ కాగు నివేదిక ఏం చేసింది? 630 లక్షల 600 కోట్ల 30 ఎంతో ఇచ్చింది కదండి కాగు. వీళ్ళు 1400 కోట్లు ఎంత అని చెప్పొచ్చారు. కానీ తీరా నిగ్గదీలేపటికి 700 కోట్లు అనుకోండి. సరే, మరి 6 నెలల్లో నువ్వు 1,00,000 కోట్లు చేసింది కదా సార్. సరే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తే? గతంలో రాష్ట్రంలో రావణ కష్టం అన్నారు, రాజారి రాజ్యాంగం అన్నారు. ఈ రోజు ఎలా ఉంది? అప్పుడు ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోయింది సార్. ఇవాళ చెబుతున్నారు వాళ్ళే, నా పేర్లు ఉన్నాయి, రెడ్ బుక్లో నేనున్నాను, నాదే రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో ఏం చెప్తే చేయాలి. ఇప్పుడు మీ డీజీపీ గారు ఇప్పుడు కొత్త డీజీపీ రావాలా? ఈ మంత్రికి రావాలి. దానికి పాత డీజీపీ గారు ఏమంటుండంటే, ద్వారకా తిరుమలరావు గారు, పేపర్లో చూశాను నేనైతే, మన పేపర్లో చూశాను. ద్వారకా తిరుమల నేను రెడ్ బుక్ ఆచరణలో పవన్ కళ్యాణ్ ఇది లోకేష్ గారికి రెడ్ బుక్ ఫాలో అయ్యి మొత్తం పనిచేశాను, నాకు ఇంకొక సంవత్సరం పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వమని అడుగుతున్నా ఆయన. ఇంకొక ఆయన హరీష్ గుప్తా గారు, నేను అంతకంటే గొప్పవాడిని, మీరు నాకు ఇస్తే మీరు ఏం చెప్తారు చేస్తానన్నాడు. ఈ విధంగా డీజీపీ స్థాయిలో ప్రభుత్వాన్ని ఐపీఎస్ ఆఫీసర్ అడుక్కొని వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు సార్? ప్రభుత్వానికి అధికారం తొత్తుల్లాగా ఉంటారు తప్ప ఏం చేయరు కదా సార్. ప్రజలకు న్యాయం జరగదు కదా, ఏం జరగదు. లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి. లా అండ్ ఆర్డర్ లేదు. హోంమంత్రి గారు చెబుతున్నారు సార్, అంతకుముందు గవర్నమెంట్లో దిశ ఉన్నా, ఇది ఉన్నా, ఏం జరిగిందో అది జరిగింది అన్నారు. ఏమొచ్చి 6 నెలలు కాలేదు, 94 జరిగినాయి సార్. 94 కేసులు చిన్నపిల్లలు అయితే, లేడీస్ అయితే ఏ అయితే 94 జరిగినాయి. మానభంగాలు కానీ, చెన్నై కానీ, పెద్దవి కానీ. ఏది 6 నెలలలో? 6 నెలలకేగా.
మరి ఆమె చెప్పింది అంతకుముందు ఫస్ట్లో 2 నెలలు విపరీతంగా స్క్రోలింగ్ ఇచ్చేసింది. ఈ మధ్యన సరిగ్గా రావట్లే ముందుకి హోంమంత్రి గారు. అవునండి, వ్యక్తిగతంగా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా అక్కడ విత్ ఇన్ గంటల్లోకి వెళ్ళిపోయి పరామర్శిస్తున్నారు, దాని మీద యాక్షన్ జరుగుతుందంట సార్. ఇక ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అదే సార్, దావోజ్ వెళ్ళి వచ్చారు. ఎవరు డబ్బు అండి? దావోజ్ వెళ్ళింది ఎవరు డబ్బు? ప్రభుత్వం సబ్బు. ఇప్పుడు ఏంటంటే సానుభూతి వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు 24 గంటల పెట్టుబడులు వస్తున్నాయి. దావోస్ పర్యటనలో నారా లోకేష్ ఒక గేమ్ చేంజర్ లాగా మారని చెప్తున్నారు. అసలు రూపాయి కూడా రాదు సార్. దావోస్ పర్యటన ఛార్జీలు సరిపోయి అంత పెట్టుబడి కూడా రావు మనకి. ఏంటి హోంమంత్రి గారు పరామర్శిస్తున్నారంటే ఎవరు ఆ సొంత డబ్బులతో ఏం బాటల ప్రభుత్వ ధనాన్ని వేసుకొని కారు వేసుకొని వెనకొక ముందు కారు 4 కారు ఎవరైనా అంతే కాదు. ఆయన ఎవరైనా నేను కాదంటలా, దాంతోపాటు పోతున్నారు. కాకపోతే కొంత నాయకులు కొంతమంది కట్టుంటారంటే విజయభాస్కర్ రెడ్డి గారు చూసుకోండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంచి అడ్మినిస్ట్రేటరు. ఆయన 1954 ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. వాళ్ళు ఇట్లాంటి ప్రచారానికి వీటికి పాల్పడరండి. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుపోతారు. ఆయన నిజంగా నాకు తెలిసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనవరాళ్ళని పెళ్లి చేయడానికి కట్నానికి డబ్బులు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చాడు, అప్పు తీసుకున్న పరిస్థితి కోట్ల సుజాతమ్మ గారు. అలాంటి నాయకుడు అండి ఆయన. అట్లాగే కమ్యూనిస్టుల్లో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ మా వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలే, తెలుగుదేశం వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థలే. ఆ పెట్టుబడిదారీ వ్యవస్థని ఈ పెట్టుబడిదారీ వ్యవస్థని ప్రశ్నించే కమ్యూనిస్టులు ఒక్కళ్ళు లేడు రాష్ట్ర అసెంబ్లీ. ఇక్కడ కానీ అక్కడ ఒక్కడున్నాడు సాంబశివరావు గారు. ఆయన ఒక్కడ మీరు అసెంబ్లీ చూస్తుంటే చూడండి, ఆయన సబ్జెక్ట్ మీద ఆయన ఇచ్చిన సందర్భం వరకు 2 పార్టీలతో పల్లెకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ అది లేదు, అసలు ఎవడు మాట్లాడేవాడు లేడు సార్. ప్రజల ఉనికి కొలుపు. కమ్యూనిస్టులు పాపం నిజంగా అసెంబ్లీలో 2-3 ఎమ్మెల్యేలు కమ్యూనిస్టులు ఉండాలి సార్. ఉంటేనే ఆ సభలో హొందాతనం వస్తుందని నా ఉద్దేశం. లేకపోతే అడిగోళ్ళు వీడి పెట్టుబడిదారు వేస్తే వాడి పెట్టుబడిదారు వేస్తే